పిల్లలు ఎలా ఉన్నారమ్మా? భలే ఉన్నారే, రంగురంగుల గాలిపటాల్లాగా చక్కగా లంగా జాకెట్లు, పంజాబ్ డ్రెస్సులు. హాయ్. మరి మనం నీతి కథ చెప్పుకున్నాం కదా, అది విన్నారు కదా. మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకుందాం అనుకున్నాము? తెలివైన రాకుమారుడు అనే కథ చెప్పుకుందాం అన్నాం. సరేనా? ఇప్పుడు చెప్తాను, చక్కగా వినండి. తెలివైన రాకుమారుడు. పూర్వం రాయ్ ప్రతాప్ అని రాజు ఉండేవాడు. అతను మహాగర్విష్టి, అహంకారంగా ఎన్నో దేశాలు జయించి అక్కడి సామ్రాజ్య ప్రజలను దోచుకున్నాడు. సామాన్యులను కూడా దోచుకునేవాడు. అతని మనసత్వం కూడా మంచిది కాదు. అతని సువిశాల సామ్రాజ్యం, గజదళం, అశ్వికదళం చాలా ఉండేవి అతనికి. మహాసైన్యం కూడా అతనికి ఉండేది. తాను లోకంలోకెల్లా మహాశక్తివంతుడని, పేరు ప్రతిష్ట గలవాడిని అని, ఉన్నతుడిని, తన ముందు అందరూ దిగదుడిపోయని ఎప్పుడు భావించేవాడు. తనను పరిచయమైన వాళ్ళందరికీ తన సిరి సంపదలు గురించి, ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం అతనికి అలవాటు. ఆ రాజు కొడుకు పేరు విద్యావంతుడు. అతనికి ఒక్కడే కొడుకు. అతను కొంచెం పెరిగి పెద్దయ్యాక రాజు విద్యావంతుడిని ఉత్తమ విద్యల కోసం పొరుగు దేశం పంపించాలని అనుకున్నాడు. ఆ విధంగా రాకుమారుడు సమీపంలో ఉన్న దేశానికి వెళ్ళాడు. ఏళ్ళు గడిచాయి. విద్యావంతుడు ఒడ్డు పొడుగు గల చక్కని యువకుడిగా ఎదిగాడు. తన విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి ఇంటికి రావడానికి నిర్ణయించుకున్నాడు. తండ్రికి వర్తమానాన్ని పంపించాడు. కొన్నేళ్ళ తర్వాత కొడుకును చూస్తున్నందుకు రాయ్ ప్రతాప్ చాలా ఆనందించాడు. ఇప్పుడు నా కుమారుడికి నా సామ్రాజ్యం, నా ఆస్తిపాస్తులని సంరక్షించే జ్ఞానం వచ్చింది అనుకున్నాడు. విద్యావంతుడిగా ఆహ్వానం పలకడానికి సకల సన్నాహాలు చేశాడు. తన కుమారుడికి దీవెనలు ఇవ్వాల్సిందిగా రాజ్యంలో ప్రతి ఒక్కరిని కోరాడు ఆశీర్వదించమని. కొద్ది రోజుల్లోనే విద్యావంతుడు తన భవనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు రాజు తన కొడుకుని రాజభవనానికి, రాజ్యానికి తీసుకెళ్ళాడు. విద్యావంతుడు కూడా తండ్రి వెంట వెళ్ళడానికి అంగీకరించాడు. వెంటనే ఇద్దరు రథాన్ని అధిరోహించారు. రాజు పట్టణంలోని భిక్షగాళ్ళకి, బీదవాళ్ళకి గర్వంగా తన కొడుకుని పరిచయం చేశాడు. వాళ్ళు చేతులు జోడించి నమస్కరించారు. సామాన్యులు తినే ఆహారాన్ని, కట్టే బట్టల్ని రాజు కొడుక్కి చూపించాడు. ఆ తర్వాత సిరి సంపదలు, గుర్రాలను, వేణుగులను, సైనికులను, తన పంట భూములను, తాను కట్టించిన కోటలను, భవనాలను విద్యావంతుడికి చూపించాడు. రాజు తన కొడుకుని ఆకట్టుకోవాలని, తన కొడుకు తానొక భాగ్యవంతుడి బిడ్డనని గ్రహించాలని అనుకున్నాడు. చివరికి పట్టణమంతా ఏకదాటిగా ప్రయాణించాక, నా ప్రియమైన కుమారా, మన విహారం నీకు ఎలా ఉన్నది అని అడిగాడు. దీనిలో ఏ విషయమైనా నేర్చుకున్నావా అని అన్నాడు. విద్యావంతుడు మౌనం వహించాడు. రాజు తన మాటలు కొనసాగిస్తూ, పేదవాళ్ళకి మనకి మధ్యనున్న తేడాను చూసావా? వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, అసలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో గమనించావా? నువ్వెంత అదృష్టవంతుడివో అర్థమైందా అన్నాడు. విద్యావంతుడు, లేదు నాన్న, నన్ను క్షమించు. నీ ఆలోచన పూర్తిగా తప్పు. ఈ ప్రజలే మనకంటే భాగ్యవంతులు. చెప్పాలంటే మనమే పేదవాళ్ళం అన్నాడు. మనకెంతో ఆహారం ఉంది, కానీ మనం దాన్ని వృధా చేస్తున్నాం. వాళ్ళు మాత్రం తమకున్న దాన్నే ఆత్మీయులతో పంచుకుంటున్నారు. మనకు 4 కుక్కలు, 10 గుర్రాలు ఉన్నాయి, కానీ వీధిలో తిరిగే కుక్కలు, పొలాల్లో పనిచేసే గుర్రాలు మొత్తం వాళ్ళవే. మనకు రాజభవనంలో చిన్న నీటి కొలను ఉంది, వాళ్ళకైతే నిర్విరామంగా ప్రవహించే స్వచ్ఛమైన నది ఉంది. మనకు తోటలో కొన్ని పువ్వులు, చెట్లు మాత్రమే ఉన్నాయి, వాళ్లకు మాత్రం జంతువులతో నిండిన అడవే ఉన్నది. మనం తినే తిండి, కట్టే బట్ట వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి, కానీ వాళ్ళ ఆహారం, దుస్తులు వాళ్ళే ఉత్పత్తి చేసుకుంటున్నారు. మన భవనానికి చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, కానీ వాళ్ళ ఇల్లు చుట్టూ పెద్ద పెద్ద కొండలే ఉన్నాయి. చిన్న భూభాగాన్ని సొంతం చేసుకొని మనం దాని మీద జీవిస్తున్నాం. వాళ్ళకి విశాలమైన పంట భూములు ఉన్నాయి. నాన్న, నిజమైన ధనవంతులు ఎవరో, మనం అసలు ఎంత పేదవాళ్ళమో నాకు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు అన్నాడు. ఆ గర్విష్టి రాజుకి కన్నీళ్ళాగలేదు. అవాక్కయ్యాడు. జీవిత సత్యాన్ని తన కొడుకు నుంచి తెలుసుకున్నందుకు అతనికి ఆశ్చర్యంగా ఉంది. నాయనా, నా కళ్ళు తెరిపించావు. నిజమే, నీ జ్ఞానాన్ని చూసి నేను గర్వపడుతున్నాను.
కుమార, నిజమైన సంపద హృదయంలో ఉంటుందని అంగీకరిస్తున్నాను అని బదులు పలికాడు. ఎలా ఉంది పిల్లలు ఈ కథ? బాగుందా? ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, నిజమైన భాగ్యం మనిషి హృదయంలోనే ఉంటుంది. మనకి పెద్ద పెద్ద భవనాలున్నా, తినడానికి చక్కగా ఖరీదైన తిండున్నా సరే ఆనందం దాంట్లో రాదు. మనకున్న దాంట్లో నలుగురిని పంచుకుంటూ ఉంటేనే అది ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఈ కథ ఎలా ఉంది? బాగుందా? ఈ కథలో నీతి అర్థమైందా అమ్మా? సరేనా పిల్లలు? మనం ఇప్పుడు చక్కటి ఒక దేశభక్తి గీతాన్ని పాడుకుందాం, సరేనా? అల్లి బిల్లి చిటి పాప లా 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 లా, మనమందరం ఒకటే చిటి పాప లా 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 లా, ఆడుతూ పాడుతూ చదవాలి, ఆ చదివే సంపద కావాలి. అలిబిలి చిట్టి పాప, మనమందరం ఒకటే చిట్టి పాప, అలిబిలి చిట్టి పాప, మనమందరం ఒకటే చిట్టి పాప. ఆవులు రంగులు వేరైనా పాలది ఒకటే రంగు, పువ్వుల రంగులు వేరైనా భూమి మాత్రం ఒకటే. ఆవులు రంగులు వేరైనా పాలది ఒకటే రంగు, పువ్వుల రంగులు వేరైనా భూమి మాత్రం ఒకటే. ఎన్నో దారులు ఉన్నా గమ్యం మాత్రం ఒకటే. సఖ్యత తెలియాలి, సభ్యత పెంచాలి, సఖ్యత తెలియాలి, సభ్యత పెంచాలి. అల్లి బిల్లి చిటి పాప లా 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 లా, మనమందరం ఒకటే చిటి పాప లా 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 లా, ఆడుతూ పాడుతూ చదవాలి, ఆ చదివే సంపద కావాలి. గారి నీళ్ళు నిప్పు నేల ఆకాశం, ఐదు కలిసి రూపొందిన ఈ భూగోళం. గాలి నీరు నిప్పు నేల ఆకాశం, ఐదు కలిసి రూపొందిన ఈ భూగోళం. ఎన్నో జీవులు ఉన్నా మానవ జన్మే మిన్నా. మంచిని పెంచాలి, మనిషిగా బ్రతకాలి, మంచిని పెంచాలి, మనిషిగా బ్రతకాలి. అల్లి బిల్లి చిటి పాప లా 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 లా, మనమందరం ఒకటే చిటి పాప లా 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 లా, ఆడుతూ పాడుతూ చదవాలి, ఆ చదివే సంపద కావాలి. అలిబిలి చిటి పాప, మనమందరం ఒకటే చిటి పాప, అలిబిలి చిటి పాప, మనమందరం ఒకటే చిటి పాప. తల్లి, ఎలా ఉంది పాట? చక్కగా మీరు ఆడుకునేటప్పుడు ఎంత సంతోషంగా ఆడుకుంటారో, చదువును కూడా అలా చక్కగా చదువుకుంటే అదే మీకు అమ్మా నాన్న ఇచ్చే ఆస్తి అవుద్ది, మీకు పెద్ద సంపద అవుతుంది. చదువుని మించింది ఏమీ లేదు, సరేనా? భలే నవ్వుతున్నారే. సరే, ఇప్పుడు మనం ఒక సామెత చెప్పుకుందాం, సరేనా? అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. మనుషుల తత్వాల గురించే ఈ పెద్దవాళ్ళు ఈ సామెత పెట్టారు. అదేంటంటే, ఒకప్పుడు తాను పులిని చూచానని గొప్పగా చెప్పుకునేవాడు ఒకడు, నాకు కూడా పులి తోక కనపడిందని ఇంకొకడు చెప్పేవాడు. ఇలా కాకుండా లోకంలో పుకార్ల ప్రచారం తేలిగ్గా జరుగుతుంది. నిజం కన్నా అబద్ధమే తొందరగా పాకి ప్రజల నోటెమ్మట వెళ్ళిపోతూ ఉంటుంది. ఊర్లేంటి దారేంటి అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని విషయంలో ఈ సామెత వాడతారు. అంటే అబద్ధాలు చెప్పి తొందరగా ప్రచారం చేయిస్తుంటారు చూసారా కొందరు బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళ గురించి పెద్దవాళ్ళు ఈ సామెత వాడుతుంటారు, అదిగో పులి అంటే ఇదిగో తోక అని. ఎలా ఉంది? విన్నారా? కాబట్టి మనం ఎప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధాలను తొందరగా వ్యాపింప చేయకూడదు, సరేనమ్మా? అలాగే మనం ఇంకో ఎపిసోడ్లో చక్కగా ఆఖరి రాయి అనే ఒక చక్కటి కథని చెప్పుకుందాము. సరే, అంతవరకు నమస్కారం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.